బేసికలీ అయ్యో నితిన్ గారిని అడగలేదండి, రాజుగారు వద్దన్నారు కదా ఇందాక. అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు, బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా. బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది. ప్రేమగా చెప్తే వినరు, ఇది వైలెన్స్గా చెప్తేనే వింటారు అని చెప్పి. సో నాదొక క్వశ్చన్, ఒక నిమిషం. నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా? నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద సినిమాలు చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా. ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము, మారారా? బలగం తీసాము, మారారా? మారారు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం, పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. సప్తమి రాజుగారు సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి, రిమ్యునరేషన్ తిరిగి చేసినవి ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఇవాళ కొత్తగా కాదు, కానీ అది జరుగుతూ ఉంది. అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమ్యునరేషన్తో సినిమాలు కూడా చేసినవి ఉన్నాయి. సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు వాళ్ళకి కనిపించారు? నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు చూడు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా, నేను అలా డల్గా ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు, అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమాకి, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను.